ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యాన్ని. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ చేసి పెట్టుకుంటే నేను చేసే టీటీడీ అప్డేట్స్ అన్నీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతాయి. నేను టీటీడీకి, ఇతర దేవాలయాలకి, అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్కి సంబంధించిన ఎన్నో వాల్యుబుల్ వీడియోస్ని నా ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నిన్న టీటీడీ నుంచి ఏంటంటే కొత్త ఈవో గారు శ్యామలారావు గారు సమీక్షా సమావేశం అనేది నిర్వహించారండి. దానికి సంబంధించిన విషయం కానీ, అలాగే తిరుమలలో పారిశుధ్యం గురించి, అలాగే వెంగమాంబ అన్నసత్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, పోర్టు కార్మికులతో జరిగిన సమీక్షా సమావేశం గురించి నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. అలాగే ఆఫ్లైన్లో ఇస్తున్న దర్శనం టికెట్ల వివరాల గురించి కూడా మీకు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఎప్పటికప్పుడు నా వీడియోలో టీటీడీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ అన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి. ఒక వివరాల్లోకి వెళ్ళిపోదాం. నిన్న ఆలయంలో ప్రధాన అర్చకులతోనూ, ఆగమశాస్త్ర సలహాదారులతోనూ ఈవో జె శ్యామలారావు గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయంలో సంబంధించిన పలు ఆచార వ్యవహారాలు, ఆగమశాస్త్ర పలు అంశాలపై అర్చకులతోనూ, ఆగమశాస్త్ర పండితులతోనూ ఆయన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంటే జేఈఓ శ్రీమతి గౌతమి, ఆగమశాస్త్ర ప్రధాన అర్చకులు, తిరుమల తిరుపతి ప్రధాన ఆలయ సిబ్బంది, ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ శాస్త్రంగా జరుగుతున్న తిరుమలలో ఆగమశాస్త్ర పద్ధతి ప్రకారం శాస్త్రంగా జరుగుతున్న ఆచార వ్యవహారాలు, కైంకర్యాల గురించి ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ శేషాచ దీక్షితులు, గోవిందరాజస్వామి దీక్షితులు ఈవోకి వివరించడం జరిగింది. ధర్మగిరి వేద పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అప్రెంటిస్ విధానం కల్పించి వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేయాలని అర్చకులు ఈవోను కోరటం జరిగింది. దానికి సానుకూలంగా ఆయన స్పందించారు. వేద పాఠశాల తిరుమల తిరుపతి వేద పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి అవకాశం ఇవ్వడానికి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇది కూడా ఒక శుభ పరిమాణం. ఎందుకంటే సాంప్రదాయాలు, హిందూ ధర్మ అభివృద్ధికి నెక్స్ట్ జనరేషన్ అనేది మనకి ఈ విధంగా ఏర్పడుతుంది. అలాగే ప్రతి సోమవారం ఆదిత్య సేవలను విశేషంగా జరిపించాలని అర్చకులు ఈవోని కోరటం జరిగింది. దానికి ఆయన స్పందించారు. అలాగే ఆగమశాస్త్ర సలహాదారులు ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా, పురాతన సాంప్రదాయాలు పరీక్షించడంలో, ఆచారాల్లో విఘాతం కలగకుండా చూసుకోవాలని ఈవో గారు ప్రధాన అర్చకులకు, సలహాదారులకు సూచించడం జరిగింది. అలాగే అన్నప్రసాదంలో క్వాలిటీని భక్తులకు అందించాలని, ఎక్కడ వాటికి సంబంధించిన లోటుపాట్లు జరగకూడదని పోర్టు కార్మికులకు, వెంగమాంబ అన్నసత్ర అధికారులకు ఈవో గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ఆగమశాస్త్ర సలహాదారులు మోహన్ రంగాచార్యులు, సీతారామాచార్యులు, రామకృష్ణ దీక్షితులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథ్, పోర్టు కార్మికులు శ్రీనివాస్ గారు తదితరులు దీంట్లో పాల్గొన్నారండి. అలాగే ఇంకో అప్డేట్ కూడా చెప్తాను. తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు ఈవో శ్యామలారావు గారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే తిరుమలలో అండి మనకి భక్తులు వేస్తున్న ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తదితర వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఎప్పటికప్పుడు రూమ్ వెకేట్ చేసే వాళ్ళ మీద మానిటరింగ్ ఉండాలి. పారిశుద్ధ్య కార్మికులకు ఆయన సూచించడం జరిగింది. ఎప్పటికప్పుడు బెడ్షీట్స్ మార్చాలి, రూమ్స్ క్లీన్ చేయాలి, శానిటైజ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉండాలని ఇందులో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఈవో గారు శ్యామలారావు మాట్లాడుతూ శానిటరీ మెటీరియల్, సిబ్బంది పనితీరు, యాత్రికులు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. అంతకుముందు శానిటరీ ఇన్స్పెక్టర్లు పలు సమస్యలను ఈవోకు తెలియజేశారు. అంటే వాళ్ళకు పడుతున్న సమస్యలు ఈవోకు చెప్పడం జరిగింది. ఈ క్యూ లైన్లు విస్తరించడం వల్ల, తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుధ్య పనులు లోపం, సమయానికి శానిటరీ మెటీరియల్ ఏజెన్సీలు సరిగ్గా సప్లై చేయడం వల్ల నాణ్యత లేని క్లీనింగ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. దాని సమస్య పరిష్కరిస్తారని ఈవో హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఈవోని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా ఆయన ఇచ్చారు. 3 రోజుల తర్వాత ఆకస్మిక తనిఖీలు చేసేందుకు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు, పారిశుద్ధ మీద ఎటువంటి
అలక్ష్యం చేసినా ఉపేక్షించేది లేదని పారిశుద్ధ్య కార్మికులను ఈవో గారు హెచ్చరించడం జరిగింది. తిరుమల ప్రపంచ ప్రసిద్ధి హైందవ ధార్మిక క్షేత్రంగా కాకుండా ప్రతిరోజు వేలాది మంది భక్తులు విచ్చేసి పారిశుద్ధ్యకు ఎంతో రసది ఉందని, తిరుపతి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే భవిష్యత్తులో సంస్థకు చెడ్డ పేరు వస్తుందని ఈవో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఆరోగ్య విభాగంలో బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని అవసరాలు యాజమాన్యం చూసుకుంటుందని, అయితే సిబ్బంది యావత్తు పరిసరాల పరిశుభ్రత విషయంలో ముఖ్యంగా యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే తిరుమలలో షిఫ్ట్ల వారీగా అవసరమైన కార్మికుల జాబితా అంచనా వేసుకుని ముందే రెడీ చేసుకోవాలని ఈవో వాళ్ళకి సూచించడం జరిగింది. ఈ సమావేశంలో పారిశుద్ధ్యకి సంబంధించిన వివిధ అధికారులు పాల్గొనడం జరిగింది. అలాగే నిన్న వచ్చేసరికి ఏంటంటే మనకి దాదాపుగా 81,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని. హుండీ ఆదాయం వచ్చేసరికి తలనెలా సమర్పించే వాళ్ళు ఒక 28,000 మంది ఉన్నారు. హుండీ ఆదాయం 3,94,00,000 అండి. 4-5 కంపార్ట్మెంట్లో భక్తులు వెయిట్ చేస్తున్నారు. సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటలు టైం పడుతుంది. అంటే కొంచెం భక్తుల రద్దీ అనేది తక్కువగా ఉంది. అలాగే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏంటంటే తిరుమల తిరుపతి ఆన్లైన్ వెబ్సైట్స్లో మరిన్ని పటిష్టమైన మార్పులు జరగబోతున్నట్టు సమాచారం అండి. మొన్న జియో అధికారులతోనూ టీసీఎస్ అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ డెవలప్మెంట్లో బ్యాక్ అండ్ అన్నది టీసీఎస్ వాళ్ళు డెవలప్ చేస్తారు కాబట్టి వాళ్ళతో ఒక సుదీర్ఘమైన చర్చ జరిగింది. దాంట్లో ఏంటంటే ప్రతి భక్తుడు ఆన్లైన్ చేసుకునే టికెట్స్లు అంటే దర్శన టికెట్స్ అవ్వచ్చు, రూమ్స్ అవ్వచ్చు, తదితర వాటిలో ఆధార్తో అనుసంధానం చేయాలి. ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల రిపీటెడ్గా భక్తులు దేవస్థానానికి దర్శనానికి రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే కొంతమంది భక్తులు ప్రతి నెల రావాలి స్వామిని చూసుకోవాలని అనుకుంటున్నారు. దానివల్ల అంటే మిగతా భక్తులకు అవకాశం ఉండట్లేదు. వచ్చిన భక్తులే మళ్ళీ వచ్చి స్వామిని చూడటం జరుగుతుంది అనే ఒక ఆలోచనలోకి టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ ఈవో గారు కానీ రావడం జరిగింది. దాంతో ఆధార్తో అనుసంధానం చేస్తే ప్రతి 3 నెలలకి ఒకసారి బుక్ అయ్యే విధంగా వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఆధార్తో అనుసంధానం చేస్తే దర్శనంతో పాటు అకామిడేషన్ కూడా, రూమ్స్ కూడా బుక్ అయ్యే విధంగా సర్వర్ ఇష్యూస్ లేకుండా చూస్తామని చెప్పి ఆ టెక్నికల్ టీం అనేది ఈవో గారికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఆఫ్లైన్ టికెట్స్ గురించి మనం చూద్దామండి. ఆఫ్లైన్ టికెట్స్ ఏంటంటే మనకి ప్రతిరోజు మనకి తిరుపతిలో మనకి అవైలబుల్గా ఉంటాయండి. తిరుమలలో ఆఫ్లైన్ టికెట్స్ అనేవి మనకి ఎక్కడ ఇవ్వట్లేదు కాబట్టి అది గమనించగల భక్తులు పదే నాకు కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే నా వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో అడగద్దు. తిరుమలలో మనకి ఒక సర్వదర్శనం టోకెన్స్ తప్పించి ఇంకెక్కడ మనకి తిరుమలలో ఏది ఇవ్వట్లేదు. కంప్లీట్గా మొత్తం ఆఫ్లైన్ టికెట్స్ అన్నీ మనకి తిరుపతిలోనే వివిధ ప్రాంతాల్లో ఇవ్వడం జరిగింది. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా అది మీకు చెప్పడం జరిగింది. తిరుపతి రైల్వే స్టేషన్కి ఎదురుకుండా ఉన్న విష్ణు నివాసంలో ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 1:00-1:30 టైం నుంచి రోజుకి 15,000 టికెట్లు చొప్పున మనకి ఇవ్వడం పడుతుంది. భక్తుల రద్దీని బట్టి అది 20,000, 25,000 కూడా చేస్తున్నారు. అలాగే గోవిందరాజ సత్రంలో కొన్ని పర్వదినాల్లో మాత్రమే కౌంటర్స్ ఓపెన్ చేసి అక్కడ టికెట్స్ అనేది ఇస్తున్నారు. రోజు ఇవ్వట్లేదు, అది గమనించగలరు. నెక్స్ట్ బస్ స్టాండ్కి ఎదుర్కొన్న శ్రీనివాసం కాంప్లెక్స్లో కూడా ఎస్ఎస్డి టోకెన్స్ అనేది మనకు మంజూరు చేస్తున్నారు. అక్కడ కూడా ఏంటంటే రోజుకి మనకు 15,000 నుంచి 20,000 టికెట్స్ వరకు మంజూరు చేస్తున్నారు. మీ ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును ఒరిజినల్ కానీ జెరాక్స్ కానీ తీసుకుని వెళ్ళి అక్కడ ఎస్ఎస్డి టోకెన్స్ని శ్రీనివాసంలో కానీ విష్ణు నివాసంలో కానీ తీసుకుని మీరు నేరుగా తిరుపతికి వెళ్ళవచ్చును. అలాగే నడక మార్గంలో శ్రీవారి మెట్టు ద్వారా కానీ అలిపిరి మెట్టు ద్వారా కానీ వెళ్ళేవాళ్ళు అలిపిరి దగ్గర అయితే భూదేవి కాంప్లెక్స్లో ఓకేనా తెల్లవారుజామున 4:30-5 గంటల నుంచి మీకు దివ్య దర్శనం టోకెన్స్ అని ఇస్తున్నారు. అలాగే శ్రీవారి మెట్టు దగ్గర అయితే స్టార్టింగ్ పాయింట్లో మీకు రోజుకి 5,000 టికెట్లు అనేది ఇస్తున్నారు. మీ ఆధార్ కార్డు చూపించి ఈ దివ్య దర్శనం టోకెన్ తీసుకొని స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ ఉచిత టికెట్లు అండి. అలాగే ఈ టికెట్స్ కనుక అయిపోతే కాళీ మార్గాన్ని వెళ్తే వాళ్ళు 5,000 టికెట్స్ అయిపోతే తర్వాత మా పరిస్థితి ఏంటి అని అడుగుతారు. వాళ్ళు నేరుగా తిరుమల చేరుకొని కాళీ మార్గంలో సర్వదర్శనం టోకెన్స్ తీసుకుని మార్గమర్జంలో మీరు తిరుపతికి వెళ్ళొచ్చు. ఇది కూడా ఉచితమేనండి. దీంతోపాటు ఒక లడ్డు అనేది ఫ్రీగా ఇస్తారు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఉచితమే, దివ్య దర్శనం టోకెన్స్ ఉచితమే, సర్వదర్శనం టోకెన్స్ కూడా ఉచితమే. మీరు స్వామిని దర్శించుకున్నంతము ఒక లడ్డూని ప్రసాదంగా టీటీడీ దేవస్థానం వాళ్ళు
ఇవ్వటం జరుగుతోంది. అలాగే ప్రతిరోజు అలిపిరి గో ప్రదర్శనశాల వద్ద సప్త గో ప్రదర్శనశాల వద్ద ఓకేనా హోమన్ టికెట్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతోంది. హోమన్ టికెట్స్ తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి అంటే ఆ హోమంలో ఉదయం 9 గంటలకు హోమం అనేది మనకు ప్రారంభం అవుతుంది. ఆ హోమం కాస్ట్ 500 రూపాయలు ప్లస్ ఆ రోజు తిరుమలలో స్వామిని దర్శించుకోవడానికి 300 రూపాయల టికెట్ కూడా దాంతోపాటు కలిపి ఇస్తారు. మొత్తం 800 అవుతుంది. హోమం 500, స్వామి దర్శనానికి 300, అంటే ఒక వ్యక్తికి 800 అవుతుంది. ఒక టికెట్ 1600. ఒక టికెట్ మీద 2 భక్తులు అనేది వెళ్ళొచ్చు. దీనికి ఒరిజినల్ ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకోవాలి. అలాగే జెరాక్స్ కూడా తీసుకెళ్ళి స్వామి దర్శనం చేసుకోవచ్చు. గో ప్రదర్శనశాల వద్ద ఇస్తారు. ఓం నమో వెంకటేశ్వర. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి.